భారతదేశం నార్త్లో హిమాలయాస్ ఉంటే సౌత్లో ఇండియన్ ఓషన్ ఉంది. అలాగే వెస్ట్లో థార్ డెజర్ట్ ఉంటే నార్త్ ఈస్ట్లో రెయిన్ ఫారెస్ట్లు ఉన్నాయి కదా. ఎన్నో కళలకు అలాగే ఎన్నో పండగలకు పుట్టినిల్లైన నా దేశము ఆనంద నిలయం అంటే ఆశ్చర్యం కాదు. ఎటు చూసినా దేవుడి మీద అపారమైన నమ్మకము, ఎటు చూసినా అద్భుతమైన పుణ్యక్షేత్రాలు. కాశీలో గంగారతి కానివ్వండి, లేదా దేవి దీపావళి కానివ్వండి, అలాగే అయోధ్యలో రాముల వారి దర్శనం కానివ్వండి, ఎటు చూసినా కూడా ఈ పుణ్యభూమిలో మీకు లెక్కలేనన్ని గుడులు, తర్వాత కల్చర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. అందుకనేమో మన దేశాన్ని ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని అంటారు. అలాంటి దేశంలో సాక్షాత్తు విష్ణుమూర్తి తన పాదం మోపిన ఒక పవిత్రమైన స్థలం. అలాగే సీతమ్మ వారు దశరథ మహారాజుకి పిండదానం చేసిన పుణ్యభూమి. సాక్షాత్తు గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయమైన జ్ఞానభూమి. ఎస్, మన బీహార్లో ఉన్న గయ గురించి మనం తెలుసుకుందాము. లెట్ us go into the vlog. వెల్కమ్ టు బండితీరా మామ. హలో అండి, అండ్ వెల్కమ్ టు బండితీరా మామ. మీ అందరి ఆదరణ చూసి ఏదో కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఈ వీడియో ఇంట్రడక్షన్ ఏఐ వీడియోస్తో ప్లాన్ చేశాను. సో మనకి పెద్ద ఐడియా లేకపోయినా కూర్చొని ఎలా చేయాలో నేర్చుకొని వీడియో చేయడం అయితే జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో కమెంట్ చేయండి. సో బేసికలీ లాస్ట్ వీడియోలో నేను మీకు బోధగయ చూపించాను కదా. సో బోధగయ చూసుకొని నేను మళ్ళీ గయకు వచ్చేసి ఈవినింగ్ కాసేపు అట్లా సైట్ సీయింగ్ చేసుకొని తర్వాత ఫుడ్ కూడా ఎంజాయ్ చేశారు. సో గయ విశేషాలు ఏంటో చూద్దాం పదండి. బీహార్లో ఇవాళ నైట్ నా డిన్నర్ సెటప్ ఇది వచ్చేసి ఘీ ఫ్రైడ్ లిట్టి చోకా అంట. ఇది లిట్టి, ఇది చోకా, ఇదేమో ఆలు పకోడీ, ఇంకేదో పచ్చడిలాగా ఏదో ఇచ్చారు. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఇది బాగుంది. కానీ ఇది ట్రై చేద్దామా. లోపల సత్తు అని ఒక పౌడర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే అది మన శనగలు ఉంటాయి కదా, వేయించిన శనగలు, రోస్టెడ్ శనగలు, దాన్ని పౌడర్లా చేస్తారు, దాన్ని పెట్టి చేస్తారనమాట. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. చాలా బాగుంది. గయలో పెండ ప్రదానం చేసిన తర్వాత ఇప్పుడు మన హోటల్ చెక్అవుట్ చేసి నెక్స్ట్ మంగళగౌరి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. అదేండి మా అమ్మవారి శక్తిపీఠం ఉంది కదా గయలో. సో శక్తిపీఠం చూడడానికి వెళ్తున్నాం, దర్శించుకోవడానికి. ఇదే నేనున్న ఏరియా ఇది. సో దీన్ని కృష్ణకుంజ్ అంటారంట ఈ ఏరియాని. సో అక్కడ విష్ణుపాదాలయం కానీ లేకపోతే అమ్మవారి గుడికి కానీ ఇదంతా కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, మనకి చాలా దగ్గర. ఇక్కడ బీహార్లో ఎక్స్పల్స్ 200ని పోలీస్ వెహికల్గా వాడుతున్నారు. ఇది చాలా వెరైటీగా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎక్స్పల్స్లో పోలీస్ వెహికల్. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, సో ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఈ వీడియోలో. సో మీరు యాక్చువల్గా 1.5xకి పెట్టుకొని వీడియో చూస్తే కనుక కొంచెం ఫాస్టర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేదంటే కనుక మీకు స్కిప్ చేస్తూ ఎక్కడైతే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందో వీడియో చూడండి, కానీ మొత్తం వీడియో మాత్రం చూడండి. ఇదేనండి లేక్. సో మహాబోధి టెంపుల్ లోపల కూడా ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ చాలా చాలా అందంగా ఉంది. ముచలిందా లేక్ అన్నారు దాన్ని. సో అది చాలా బాగుంది. ఇక్కడేమో పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి.
మంచి వెదర్ బాగుంది కదా, కొంచెం వర్షం పడేటట్టు. పిల్లలు ఫుల్ అని యాక్టివేట్ అయిపోయారు. అరే శాబాష్. క్రేజీ ఉన్నారు కదా పిల్లలు. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే మనము దారి తప్పి కొంచెం ముందుకు వచ్చాం, వీళ్ళతో టైం పాస్ చేసాం. విష్ణుపద పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఈ పక్క లేన్లోనే స్ట్రైట్గా వెళ్ళాలంట. మంగళగౌరి టెంపుల్ ఐసీ జానే సీదా. అచ్చా, సో ఈ పోలీస్ స్టేషన్ పక్క సందులోనే మనం స్ట్రైట్గా వెళ్తే మంగళగౌరి టెంపుల్కి అయితే రీచ్ అవుతాం మనం. సో ఇప్పుడు మనం మంగళగౌరి టెంపుల్ పరిసరాల్లో ఉన్నాము. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. మంగళగౌరి టెంపుల్కి మొత్తం ఇట్లా పైకి ఎక్కాలన్నమాట. ఒక చిన్న కొండ మీద ఉంటుంది అమ్మవారి గుడి. సో అమ్మవారి కోసము కొన్ని గాజులు, కుంకుమ ఇవన్నీ కూడా తీసుకున్నాను నేను, కొన్ని పువ్వులు. ఫైనల్లీ మంగళగౌరి టెంపుల్కి రీచ్ అయ్యాం. మంగళగౌరి శక్తిపీఠం చూసారా. ఇప్పుడు టెంపుల్ క్లోజ్ ఉన్నట్టుంది, ఇంకా ఓపెన్ చేసినట్లేదు. జనాలు వెయిట్ చేస్తున్నారు బయట, మనం కూడా వెయిట్ చేద్దాంలేండి. అదే అది खुलेगा टेंपल, खुला हुआ है, लोग बैठा हुआ है. तो అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో దర్శనం అయిన తర్వాత మీరు జస్ట్ బయటికి రాగానే ఇక్కడ ఏంటంటే ఇది ఉంటుంది కాలభైరవుడి దర్శనం చూసుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత కంపల్సరీ ఒక ప్రదక్షిణం అయితే చేయాలి. అందుకే ఇందాక ప్రదక్షిణ వీడియో పెట్టింది అన్నమాట. పైన రాసింది చూసారా, माँ के दर्शन के बाद काल भैरव का दर्शन अवश्य करिए. సో కాలభైరవుడి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మీరు లోపల మనకి మహామంగళేశ్వర మహాదేవ్ దానికి మీరు అభిషేకం చేయొచ్చు. ఇప్పుడు టెంపుల్ బయట ఇట్లా షాప్స్ అవన్నీ ఉంటాయి మనకి. ఇక్కడ టెంపుల్ పైనుంచి మీకు గయా సిటీ వ్యూ చూద్దాం. గయలో టెంపుల్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. జై బజరంగబలి. సో అమ్మవారి దర్శనం అయిన తర్వాత చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ కొంతమంది కనిపించారు. क्या कर रहे हो, खेल रहे क्या? हाँ क्या क्या खेल रहे हो?
సో అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనకి అంటే నాకైతే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడికి ట్రావెల్ చేయడం ఏంటో, ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం ఏంటో, లోపలికి వెళ్ళి గర్భగుడిలో అఖండ జ్యోతిలో నెయ్యి వేయడము, అదంతా కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడంతా కూడా అసలు ఈ గయా సిటీయే చాలా డిఫరెంట్ వైబ్స్తో నిండిన సిటీ ఇది. కాశీ అయితే ఎలాగైతే మనకి మొత్తం హడావిడిగా ఉంటుందో అలా కాకుండా ఇది చాలా కామ్ గోయింగ్ అండ్ ఒక డిఫరెంట్ వైబ్ అయితే మీకు హిట్ చేస్తుంది మీరు గయలో ఉంటే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళి విష్ణుపాదాలయము, తర్వాత ఇంకా ఏవైతున్నాయో గయలో సీతాకుండ, ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు దీజే థ్యాంక్ యూ. చల్లగా ఉంది వెదర్, మంచి వర్షం పడుతుంది. సో టెంపుల్కి వెళ్ళేలోపు మళ్ళీ అంటే విష్ణుపాద టెంపుల్కి వెళ్ళేలోపు ఒక టీ తాగుదాము. ఎదురుగుండా కనిపిస్తుంది కదా మనకి ఆంధ్ర ఆశ్రమం. మన ఇది వచ్చేసి తెలుగు వాళ్ళది ఆంధ్ర ఆశ్రమం ఉంది, అందులోనే బెంగాలీ ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందేమో నేపాలీ ఆశ్రమం ఎంత. సో ఇక్కడ ప్రతి లొకేషన్కి సంబంధించిన వాళ్ళ ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా మనకి, అదే విష్ణుపాద ఆలయం అన్నమాట. విష్ణువు పాదం మోపిన ప్లేస్ కాబట్టి విష్ణుపాద ఆలయం అంటారు. ఆ స్టోరీ ఏంటి అనేది మనం ఫాల్గుని నది ఘాట్ మీద కూర్చొని డిస్కస్ చేద్దాం. ఇదిగోండి విష్ణుపాద వేది గయాధామ్ అని ఉంది ఇక్కడ. సో ఇదే గుడి శ్రీ విష్ణువు తన పాదం మోపిన గుడి అన్నమాట అది. సో లోపల మీరు అక్కడ గమనించారా లేదో, దూరంగా మొత్తం గయ చుట్టూ కూడా ఇట్లా కొండలు ఉంటాయి మనకి. ఆ కొండలు ఎందుకున్నాయనేది కూడా మనం నెక్స్ట్ మన క్షేత్ర పురాణం గురించి డిస్కస్ చేసేటప్పుడు మీకు చెప్తాను నేను. వెనకాల ఇట్లా అందరూ కూర్చోవడానికి ఒక ఫెసిలిటీ ఉంది. సో అట్లా అక్కడి నుంచి వచ్చి ఇట్లా మీరు ఇందాక మెట్లెక్కాను కదా, అట్లా మెట్లెక్కితే కనుక పైన మీకు ఇట్లా ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ బాబాయిలు కూర్చొని మంచిగా పేకాడుతున్నారు చూడండి. బిహార్ అండి ఇది, బిహార్లో మామూలుగా ఉండదు హంగామా. ఫుల్ హంగామా నడుస్తుంది ఇక్కడ. ఇది గయలో విష్ణుపాదాలయం ముందున్న శ్రీ బాబా బైజ్నాథ్ మందిర్. చాలా పాత టెంపుల్ లాగా ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సో ఇప్పుడు గయా క్షేత్ర పురాణం గురించి తెలుసుకోవాలంటే, గయాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అంటండి. సో ఆ రాక్షసుడైనా కూడా చాలా పెద్ద విష్ణు భక్తుడు. సో ఆయన విష్ణుమూర్తిని ఏమడుగుతాడంటే, స్వామి నాకు అంటే నా శరీరం ఏదైతే ఉందో ఇది పవిత్రంగా ఉండాలి, చాలా అంటే ఎవరైనా వచ్చి నన్ను తాకితే కనుక వాళ్ళ పాపాలు అవన్నీ కూడా పోవాలి. సో అలా నాకు మీరు వరం ఇవ్వండి అంటే విష్ణుమూర్తి సరే అని చెప్పి ఏం ఆలోచించకుండా వరం అయితే ఇచ్చేశారు ఆయనకి. సో ఇచ్చిన తర్వాత ఏమైందంటే, ఎవరు ఎన్ని పాపాలు చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు వచ్చి కనుక ఇప్పుడు గయాసురుడిని ముట్టుకుంటే వాళ్ళ పాపాలన్నీ పోయేవి అండ్ పాపాలకి కంట్రోల్ లేకుండా అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. మన హిందూ ధర్మం చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా సరే పాపకర్మలు అనేవి అనుభవించక తప్పదు. సో ఇక్కడ విష్ణుమూర్తి గయాసురుడికి ఇచ్చిన వరం వల్ల ఎంత ఘోర పాపం చేసినా ఇక్కడికి వచ్చి గయాసురుడిని ముట్టుకుంటే వాళ్ళు పుణ్యం పొంది స్వర్గానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ గయాసురుడు స్వర్గానికి కూడా అధిపతి అయ్యాడు. సో ఇప్పుడు ఏమైందంటే, ఇంద్రుడికి ఆ పవర్ పోయేసరికి వెళ్ళి బ్రహ్మదేవుడిని రిక్వెస్ట్ చేశాడంట, స్వామి భూలోకంలో ఇలా జరుగుతుంది, దీనివల్ల మనకి కంట్రోల్ లేకుండా పోతుంది సృష్టి మీద.
అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పేసరికి బ్రహ్మదేవుడు అప్పుడు ఒక చిన్న ఉపాయం, ఒక చిన్న ఐడియా వచ్చి సరే అని చెప్పి ఇక్కడ యాగం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడంట. మరి యాగం చేయాలంటే మంచి ప్లేస్ కావాలి కదా యాగం చేయడానికి. సో అప్పుడు గయాసురుడి దగ్గరికి వచ్చి నేను యాగం చేద్దాం అనుకుంటున్నాను సృష్టి మేలు కోసము, కానీ నాకు పవిత్రమైన స్థలం దొరకట్లేదు. మీ ఒంటి కంటే, మీ దేహం కంటే పవిత్రమైన స్థలం ఇంకోటి లేదు కదా. సో మీ దేహం మీద, మీ శిరస్సు మీద, నీ హెడ్ మీద నేను కూర్చొని నేను తపస్సు చేస్తాను, యాగం చేస్తానని చెప్పి గయాసురుడిని అడగక గయాసురుడు ఓకే అని చెప్తాడు. సో అలా గయాసురుడు ఓకే అని చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు యాగం మొదలు పెడతాడు అన్నమాట. అయితే బ్రహ్మదేవుడు గయాసురుడికి ఏం చెప్తాడంటే, నా యాగం అయ్యేంత వరకు నువ్వు కదలొద్దు, ఒకవేళ కదిలితే గనక నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి గయాసురుడికి చెప్తాడు. గయాసురుడు అయినా కూడా ఓకే సరే స్టార్ట్ చేయండి యజ్ఞమాన అని చెప్పంగానే బ్రహ్మదేవుడు యాగం స్టార్ట్ చేస్తాడు. సో యాగం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ విపరీతమైన వేడి ఏదైతే ఉందో ఆ వేడి వల్ల గయాసురుడు తల కదలడం స్టార్ట్ చేస్తాడనమాట. సో ఇప్పుడు గయాసురుడి తల ఏదైతే కదులుతుందో ఆ తల కదలకుండా ఉండడం కోసము బ్రహ్మ ఏం చేశాడంటే ఈ చుట్టూ కొండల్ని తీసుకొచ్చి పెట్టాడనమాట. సో ఈ గయా అనేది కూడా మొత్తం గయా అనేది గయాసురుడి శరీరం. సో ఈ కొండలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ తల కదలకుండా ఉండడం కోసం పెట్టాడు. అయినా కూడా ఆ వేడి తట్టుకోలేక ఆయన శరీరం అనేది కదలడం స్టార్ట్ అయింది. సో అప్పుడు గయాసురుడికి అర్థమైపోయింది నా టైం అయిపోవచ్చింది అని చెప్పేసి గయాసురుడికి అర్థమయ్యి అప్పుడు సో గయాసురుడికి తన టైం వచ్చిందని అర్థం కాగానే అప్పుడు ఒక కోరిక కోరుతాడు అనమాట. ఏమనంటే, నేను అత్యంత ప్రియంగా పూజించే విష్ణుమూర్తే నన్ను సంహరించాలి అని. సో విష్ణుమూర్తి నన్ను సంహరించాలని గయాసురుడు కోరుకున్నాడు కదా. సో అందుకే విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే తన పాదాన్ని గయాసురుడి గుండెల మీద, అంటే వక్షస్థలం అంటారు తెలుగులో, గుండెల మీద తన పాదం మోపి గయాసురుడికి మోక్షం అయితే కలిగిస్తాడు. సో ఆ పాదం ఉన్న ఆలయమే మన విష్ణుపాదాలయం. ఇందాక మీకు చూపించాను కదా నేను అది. సో ఇక్కడ పిండ ప్రదానాలు చేసినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పిండాలు విష్ణుమూర్తి పాదాల మీద వేస్తారు లోపల, అంటే డైరెక్ట్గా ఇంకా వైకుంఠ ప్రాప్తి కలిగినట్టు అని దాని అర్థం. అందుకే గయలో పిండ ప్రదానం చేస్తే మళ్ళీ అంటే మనకి కుదరకపోయినా లేదా అధికంగా కానీ లేకపోతే ఆరోగ్యం కానీ బాలేక చేయలేని పరిస్థితిలో కూడా ఉంటే మనకి పితృదోషాలు అనేవి తగలకుండా ఉంటాయి అండ్ మన పెద్దలకి ఆత్మశాంతి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ అందరి నమ్మకం. మీకు కనిపిస్తుంది ఫాల్గుని నది, అవతల పక్కన ఉన్నది మీకు సీతాకుండ అనమాట. దశరథ మహారాజుకి సీతమ్మ వారు పిండ ప్రదానం చేసిన ప్లేస్ అదే. అండ్ ఈ నదికి సీతమ్మ వారి శాపం ఉంది. అది ఎందుకు అనేది మనం సీతాకుండికి వెళ్ళాక మాట్లాడుకున్నాం. అన్నట్టు ఇందాక చెప్పడం మర్చిపోయాను కదా నేను, ఈ కొండలు ఎందుకు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అని. సో గయాసురుడు తల కదలకుండా ఉండడం కోసం అని చెప్పి చుట్టూ కొండలు పేర్చారనమాట. ఇలా ఫాల్గుని నది తీరంలో కనుక నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా అందమైన పెయింటింగ్స్ వేశారు. నాకు తెలిసి ఇది విష్ణుమూర్తి అవతారాలు డిపిక్ట్ చేస్తూ వేసిన పెయింటింగ్ లాగా ఉంది. ఈ ఫస్ట్ అవతారం వచ్చేసి మనకి మత్స్యావతారం. మీకు మత్స్యావతారం స్టోరీ చెప్పాలంటే కనుక మీకు చాలా టైం పడుతుంది, ఇక్కడ ఈ వ్లాగ్ సరిపోదు. సో బెటర్ ఒకసారి తెలుసుకోండి, దశావతారాలు ఎందుకున్నాయి, వాటి స్టోరీ ఏంటో కూడా తెలుసుకోండి. ఇదిగోండి, ఇది విష్ణుమూర్తి పాదం లోపల ఇలా ఉంటుంది అన్నమాట మనకి. సో అది డిపిక్ట్ చేస్తూ ఇక్కడ పెయింటింగ్ వేశారు. లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే విష్ణు మందిరము, తర్వాత విష్ణుమూర్తి. అసలు చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు. ఇదంతా నాకు తెలిసి మధుబని పెయింటింగ్ అనుకుంటా అండి. మధుబని పెయింటింగ్ లాగే ఉంది చూడడానికి ఇదంతా, ఎందుకంటే బీహార్ స్పెషల్ కదా మధుబని పెయింటింగ్. సో మధుబని పెయింటింగ్ లాగానే ఉన్నది ఇదంతా చూడడానికి, చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్న పెయింటింగు గయాసురుడిని విష్ణుమూర్తి ఎలాగైతే సంహరించి మోక్షం ప్రసాదించారో ఆ పెయింటింగ్ చూస్తున్నారు. చూసారా విష్ణుమూర్తి కాలు గయాసురుడి మీద ఎలా పెట్టారో.
ఇదేమో రకరకాల ప్లేసుల నుంచి జనాలు పిండదానం చేయడానికి వస్తారు కదా, సో అది డిపిక్ట్ చేస్తూ చేసిన పెయింటింగ్ ఇది. పైన చూడండి, గయాజీ మే పిండదాన్ కర్తే హుయే మిన్ను మిన్ను జగాओं से आए हुए శ్రద్ధాలు. పితృపక్షాలు ఇప్పుడు తర్పణాలు, తర్వాత పిండదానాలు ఇక్కడ చాలా ఎక్కువ చేస్తారు. సో అది డిపిక్ట్ చేస్తూ ఇక్కడ ఇంకొక పెయింటింగ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న పెయింటింగ్ ఏదైతే ఉందో, శేషనాగం మీద రెస్ట్ తీసుకుంటున్న విష్ణుమూర్తి, అలాగే విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన కమలంలోంచి ఉద్భవించిన బ్రహ్మ, తర్వాత లక్ష్మీదేవి. ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి, చాలా అందంగా ఉంది కదా పెయింటింగ్. ఇక్కడ నుంచి మీరు విష్ణుమూర్తి దశావతారాలు చూడొచ్చు. మత్స్యావతారం తర్వాత మనకి కూర్మావతారం తర్వాత వరాహావతారం తర్వాత నరసింహ అవతారం తర్వాత మనకి వామనావతారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదో తెలుసు కదా మనకి పరశురాముల అవతారం తర్వాత మన రామావతారం, జై శ్రీరామ్. రామావతారం తర్వాత కృష్ణావతారం తర్వాత ఇక్కడ నార్త్లో వీళ్ళు బుద్ధుడిని కూడా విష్ణుమూర్తి అవతారం కింద భావిస్తారు. అండ్ ఆ తర్వాత మనందరము ఎవరికోసం అయితే వెయిట్ చేస్తున్నామో అదే మన విష్ణుమూర్తి కల్కి అవతారం. మనం ఇప్పుడు సీతాకుండ వెళ్తున్నాము. సో సీతాకుండ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళాక ఎందుకు ఈ నదికి సీతమ్మ వారు శాపం పెట్టారో కూడా చెప్తాను. ఇప్పుడు మనం సీతాకుండ దగ్గరికి వచ్చాము. సో సీతాకుండ ఏంటి అంటే, ఎక్కడైతే మన సీతమ్మ వారు దశరథ మహారాజుకి పిండదానం చేశారో ఆ ప్లేస్ అన్నమాట మీకు. సో సీతారాములు ఎప్పుడైతే వనవాసం ముగించుకున్నాక దశరథ మహారాజుకి పిండదానం చేద్దామని చెప్పి గయకు వచ్చారంట. సో గయకి రాగానే ఇక్కడ పిండదానం కోసం అని చెప్పేసి సీతారాములు వస్తే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. సో సన్సెట్ లోపు, సూర్యాస్తమయం లోపు పిండదానం చేయాలి. అండ్ వీళ్ళేమో కావాల్సిన సామాన్లు మర్చిపోయారంట. సో ఆ సామాన్లు తేవడం కోసం అని చెప్పేసి రాముడు లక్ష్మణుడు అడవికి వెళ్ళేసరికి సడన్గా దశరథ మహారాజు సీతమ్మ వారికి ప్రత్యక్షమయ్యి, మా సూర్యాస్తమయం అయ్యేలాగుంది, నువ్వు పిండదానం చేసే నాకు అని చెప్పి అడుగుతారు. సో ఇక్కడ నది ఒడ్డు మీద ఉన్న మట్టితో దశరథ మహారాజుకి పిండాలు చేసి సీతమ్మ వారు పిండదానం అయితే చేస్తారు. సో ఆ పిండాలు తీసుకొని దశరథ మహారాజు వెళ్ళిపోయారనమాట. సో అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ రామలక్ష్మణులు వచ్చాక ఇలా పిండదానం చేశానని చెప్పి సీతమ్మ వారు చెప్తే వీళ్ళు సాక్ష్యం ఏంటి అని అడుగుతారు. సో అప్పుడు ఫాల్గుని నదిని సాక్ష్యం అడిగితే నది అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత ఆవుని సాక్ష్యం అడిగితే ఆవు కూడా అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత బ్రాహ్మడు ఎవరైతే ఉంటారో ఆ బ్రాహ్మడు కూడా అబద్ధం చెప్తారు. సో ఎక్కడైతే మీకు ఆ గోతలో అక్షయ వట్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. సో ఆ మర్రి చెట్టు మాత్రమే నిజం చెప్తుంది అనమాట, సీతమ్మ వారు ఇక్కడ పిండదానం చేశారు అని. సో ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫాల్గుని నదికి నీకు ఎప్పుడు నీళ్ళు తక్కువ ఉంటాయి అని చెప్పేసి, నీళ్ళు ఎక్కువ ఉండవు అని చెప్పేసి అంటారు. ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి మీకు ఈ మాత్రం వాటర్ ఉంది, కానీ లేకపోతే మ్యాక్సిమం టైమ్స్ ఈ రివర్ డ్రై ఉంటుంది, కంప్లీట్ డ్రై ఉంటుంది అనమాట. అలాగే బ్రాహ్మణులకున్న శాపం ఏంటంటే, మీకు ఎంత ఇచ్చినా కూడా మీకు సరిపోదు, డిస్సాటిస్ఫాక్షన్తోనే ఉంటారు అని చెప్పేసి బ్రాహ్మణులకు శాపం పెట్టారు. అండ్ ఆవుకున్న శాపం ఏంటంటే, మీరు కలియుగంలో ఏవైతే మనకి రోడ్డు మీద దొరికే ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆవులు తింటున్నాయి కదా, సో అవన్నీ కూడా సీతమ్మ వారి శాపమే అని చెప్పేసి అని అంటారనమాట. ఇప్పుడు మనం సీతారామకుండలో ఉన్నాము. ఇక్కడ చూడండి అన్ని శివలింగాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇందాక చూసింది మనం సీతాకుండ అనుకున్నాం కదా, అది కాదు సీతాకుండ, ఇంకా మనకి కింద ఉంది అన్నమాట. ఇక్కడ కాళికామ్మ వారిని చూసారా, ఇక్కడ సీతాకుండ.
మా సీతాకుండ్ కా నీచే ఇంకా లోపలికి వెళ్ళాలంటే అండి సీతాకుండ్కి. ఇక్కడ సీతారాముల విగ్రహాలు ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మనం సీతాకుండ్కి వెళ్దాం. సో ఇదే సీతాకుండ్. మీకు నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ సీతమ్మ వారు మట్టితో పిండాలు చేశారని. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఇట్లా మట్టితో పిండాలు చేసి పెడతారనమాట. ఇది సీతమ్మ వారి పాదాలు. ఇక్కడికి వెళ్ళినా మన మహాదేవుడు మాత్రము మనకి దర్శనం ఇస్తూనే ఉంటాడు. హర హర్ మహాదేవ. ఈ ఏరియాలో తిరుగుతుంటే నాకు త్రేతాయుగంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి. ఏదో చాలా తెలియని మంచి ఫీల్ ఉంది ఇక్కడ. ముందే ట్రైన్కి లేట్ అవుతుందన్న హడావిలో నేనుంటే వీడు మొత్తం నిష్టంతా రాసుకుంటాను కూర్చుంటున్నాడు చూడండి. क्या लिखोगे भैया पर्ची दे दो ना, ऐसी दे दो, पैसा ले लो. क्या अभी लेट हो रहा है हमको. चलो चलो. हाँ अभी वो लेट को पूरा रामकथा लिखेगा क्या उसके ऊपर. ఇప్పుడు సీతాకుండ నుంచి మనం అక్షయవట్కి వెళ్తున్నాము. సో అక్షయవట్కి వెళ్ళి అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి లగేజ్ తీసుకొని మళ్ళీ మన బేస్ క్యాంప్ వారణాసికి వెళ్ళిపోదాము. వందే భారత్లో మనం హ్యాపీగా మళ్ళీ ట్రావెల్ చేసి వెళ్ళిపోదాం నైట్ కల్లా. రేపు మనం హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. सिकंदराबाद में काम करे थे आप? अच्छा. और प्लान था पाइप लाइन का. क्या काम था? पाइप बनाने का था. अच्छा पाइप बना के. पाइप बनता था वहाँ. तो क्यों आ गया? अच्छा नहीं लगा हैदराबाद आपको? वो खाना अच्छा नहीं लगता भैया. वो सब्जी में दाल में इमली के पानी, सब्जी में इमली के पानी, वो मज़ा नहीं आता उधर में. अच्छा. हाँ हम लोग का खाना इधर शुद्ध है. हाँ अब सब जगह का अलग अलग रूटीन है ना. और खाना भी तेज़ है ना वहाँ पे. हाँ तेज़ खाना है. हाँ यहाँ पे तो सात्विक भोजन खाते हैं आप लोग. यहाँ पे का मेरे को भोजन अच्छा नहीं लगा इसीलिए मैं नहीं रहा पाया. अच्छा भोजन अच्छा नहीं लगा तो इसलिए नहीं रहा हैदराबाद में. चले आया फिर अपना काम. ठीक है. ఇందాక ఆటో డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే అతను హైదరాబాద్లో వర్క్ చేశాడంట, కానీ అక్కడ ఫుడ్ తనకి నచ్చలేదంట. హైదరాబాద్లో యాక్చువల్గా ఫుడ్ నచ్చలేదని చెప్తే నేను షాక్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ బీహార్లో చాలా వరకు సాత్విక ఆహారం తింటారు. సో అతనికి అది వర్కౌట్ అవ్వలేదు. మన దగ్గర స్పైసీ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనము అక్షయవట్ ఏరియాలో ఉన్నాము. సో అక్కడైతే ఇందాక చెప్పుకున్నాము కదా సీతమ్మ వారు పిండదానం చేశారని చెప్పి నిజం చెప్పింది ఒక మర్రి చెట్టు. సో ఇక్కడ కూడా చాలామంది పిండదానాలు చేస్తారనమాట. ఇక్కడ మనకి మొత్తము 3 ప్లేసెస్లో పిండదానాలు చేస్తారు. ఒకటి వచ్చేసి విష్ణుపాదము, రెండోది వచ్చేసి నదిలో చేయాలి, కానీ నది శాపం ఉండడం వల్ల నదిలో పట్టాల్సిన పిండాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవుకు తినిపిస్తారు. మూడవది ఇక్కడ చేస్తారనమాట. సీతమ్మ వారు పిండదానం చేశారు ఇక్కడ కూడా. ఇదే అక్షయవట్ టెంపుల్. అక్కడ పిండదానాలు జరుగుతున్నాయి. ఇక్కడితో మన గయా టూర్ ఏదైతే ఉందో ఆ టూర్ మనం ముగించుకొని మళ్ళీ మనం స్టేషన్కి వెళ్ళి ట్రైన్ పట్టుకొని వారణాసి వెళ్దాము. కింద పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, అడిగి చూద్దాం మన ఆడిస్తారో లేదో. పిచ్చే కలిసి
आप कैमरा पलटाओ ना पीछे चलिए शूट ओ सॉरी चलिए ठीक है अरे फोन नहीं गया ये ठीक है ठीक है ठीक है थैंक यू ये इसको क्या बोलते हैं इसको लाई ये भी लाई ये अनारस సో గయలో ట్రిప్ ముగించుకున్నాక గయ స్వీట్స్ కొన్ని ట్రై చేసి అలాగే ఇంటికి కూడా తీసుకెళ్లాను. సో ఇక్కడ దాకా ఈ వ్లాగ్ చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో నేను చాలా వరకు అంటే ఇప్పటిదాకా చేసిన వ్లాగ్స్లో ఎప్పుడు కూడా ఈ క్షేత్ర పురాణాలు వాటి గురించి అంత డెప్త్గా ఎప్పుడు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది ఫస్ట్ టైము. సో నాకు ఏవైతే సోర్సెస్ ఉన్నాయో సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, తర్వాత కొన్ని బుక్స్లో చదివాను. ఆ సోర్సెస్తోనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా తప్పు ఉంటే కనుక ప్లీజ్ నన్ను మీరు గైడ్ చేయండి. నాకు మీరు పర్సనల్గా మెసేజ్ చేసినా పర్వాలేదు. అండ్ నేను అంటే యాక్చువల్లీ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇలాంటివి. లేదు అంతా బాగుంది అని అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి. సో అలా గయ నుంచి నైట్ వారణాసి చేరుకొని నెక్స్ట్ డే వారణాసి నుంచి హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. ఫైనలీ మన ట్రిప్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నాము. హైదరాబాద్ చేరుకోవడం అనేది ఎంత హ్యాపీగా ఉందో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, కాశీ నుంచి ఇక్కడికి వచ్చాను కూడా అంతే బాధగా ఉంది. బట్ తప్పదు కదా, వీ హ్యావ్ టు యూనో కమ్ బ్యాక్ టు రియాలిటీ ఆఫ్ లైఫ్. సో అందరూ కాశీ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు, కానీ కాశీ ఈజ్ సంథింగ్ వేర్ యూ గెట్ పీస్, బట్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ సంథింగ్ వాట్ వీ డూ, మనం రోజు చేసేదే కదా. ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఒకటి కనిపించింది నాకు. ఇక్కడ చూడండి, బాగా డబ్బున్న వాళ్ళు హైదరాబాద్ సెకండ్ పొజిషన్ అంట, ఎక్కువ మంది ఉన్నారంట. సో ఫుల్ పైసా హైదరాబాద్ అంటే. సో ఎవ్రీ వన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ హియర్. ఈ వ్లాగ్ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే కనుక కింద హర్ హర్ మహాదేవ్ లేదా జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అవన్నీ చేంజెస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంటిల్ దెన్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ హోస్ట్ హరీష్ భరద్వాజ్ ఫ్రమ్ బండి తీరా మామ. బాయ్.